నీళ్ళు ఎవరు ఇస్తారా ప్రజలకి? ఎస్ఐఆర్లో మీటింగు, దాంట్లో మీటింగ్ అని ఏదో చెప్తే ప్రజలకి మంచినీళ్ళు ఎవరు ఇస్తారు? చేపిస్తానమ్మా, చేపిస్తాను. అవి కూడా వస్తాయి. ఎక్కడ ఎంతమంది ఉన్నారు? రాసి ఉండి నాకు చెప్పి. బాగున్నారమ్మా? చాలు చాలు, చిన్నది పెట్టమ్మా. ఓకే తల్లి. ఏదండి ఓల్డ్ ఏజ్ పెన్షనా? పెరాలసి వచ్చాము, పని కూడా మానేసి బడ్డీ కూడా పెట్టుకున్నా. సరే నేను చూస్తాలేండి. అదే తీసుకురా ఒకసారి, రేపు తీసుకురా, చూస్తాలే. ఏం కావాలి? తల్లికి వందనం ఎందుకని? అందరికి వచ్చింది కదా. ఆ మ్యాపింగ్ లో ఏదైతే చూపిస్తుందో అదే ఉంటుంది. దానివల్ల ఈ ప్రాబ్లం. ఇప్పుడు మీరు సపరేట్గా పెట్టుకున్నారు కార్డు అదంతా? ఉండమ్మా, ఒకసారి నా దగ్గర రామ్మా, చూపిస్తాను. రామ్మా నా దగ్గర. చేస్తున్నాగా ఇప్పుడు. కొనుక్కున్న వాళ్ళకి కొంచెం టైం పట్టుద్ది. అవి కూడా చేపిస్తాను. ఏమ్మా, ఏం పర్లేదు, చేపిస్తాను. ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఏంటి? నీళ్ళు చెప్పానమ్మా, రిపేర్ వచ్చింది. కాదమ్మా, మీ దగ్గరికి రండి రేపు. వస్తే నేను చూసి ఎప్పుడు వస్తుంది అంటే చూసి చెప్తాను. అందుకని ఒకసారి రండి, అది కూడా కనుక్కొని చెప్తా. రాకపోతే నీ ఆధార్ కార్డు తీసుకొని రా. చేస్తున్నారు ఇప్పుడు, స్టార్ట్ చేశారుగా. స్టార్ట్ చేశారు, అయిపోతాయి, చేయించుకోండి. బాగున్నారమ్మా? ఏం చదువుతుంది పాపా? ఎవరు ఈ అమ్మాయి? తల్లికి వందనం వచ్చిందా? ఎందుకని? ఓకే, మీ సపరేట్ అయిందా ఇప్పుడు? తీసుకొని రండి అమ్మ ఒకసారి. ఇప్పుడు మీరు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టారా? మీరు పెట్టారా? పోయిన సంవత్సరం వచ్చిందా మీకు? ఇప్పుడు ఈసారి వస్తుంది. ఏమైంది? ఏమైనా అవసరమైతే నా దగ్గర రండి అమ్మా, నేను ట్రీట్మెంట్ చేపిస్తా. అమ్మా ఏమ్మా, బాగున్నారు తల్లి? చూస్తున్నారా ఏ రోడ్ అది? ఫోన్ చేయి, ఫోన్ చేయాలి. ఏ ఫస్ట్ ఇయర్? ఏది ఏ సంవత్సరం? ఏంట్లోది? డిప్లొమా చదువుతున్నాడు సార్. ఎక్కడ? పీవీపీ. అది కట్టమని బయట నుంచో పెట్టినారు సార్. ఒకసారి నా దగ్గర తీసుకురమ్మా, చూస్తాను. ఈ రోడ్డు పేరు అడ్రస్ చెప్తాడు నీకు, నోట్ చేసుకొని 2 స్పీడ్ బ్రేకర్లు లేపించు. ఇగో అడ్రస్ చెప్తా చూడు, చెప్పరా. బాగా చేస్తారు, అయిపోద్ది. రేపటికల్లా వచ్చేస్తాయి నీళ్ళు. ఓకే అమ్మా, బాగున్నారు కదమ్మా? చేపిద్దాం. నువ్వు అప్లికేషన్ ఒకసారి పెట్టరా నా దగ్గరికి. ఓకేనా? గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గత 24 నెలల పరిపాలన మీద ఎప్పుడూ లేనటువంటి సంక్షేమాన్ని 1,59,000 కోట్లు ప్రజలకు అందించిన సందర్భంలో ప్రజలకి సంక్షేమ పథకాలు అందుతున్నాయా, అలాగే ప్రజల సంతృప్తి, ప్రజల సమస్యలు, ప్రజల ఇబ్బందులు తెలుసుకోమని గడప గడపకి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని, అలాగే మిత్రపక్షాలు జనసేన, బీజేపీ వాళ్ళకు కలుపుకొని వెళ్ళమని ఆదేశించారు.
45 రోజుల ప్రోగ్రాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లలో మా డివిజన్ పార్టీ అధ్యక్షులు మేము అందరం కూడా ప్రజల మధ్య ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు, బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, హారతలు ఇచ్చి దీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే 24 నెలల ముందు ఎన్నికల ముందు ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చామో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకెళ్ళాం. ఆ రోజు చెప్పాం ఎన్నికల్లో గెలవంగానే 3000 పెన్షన్ని 4000 చేస్తామని. ఇచ్చిన మాట ప్రకారం 3000 పెన్షన్ని 4000 చేసాం. అంతేకాకుండా తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నాం. ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళకి ఇచ్చాం. దివ్యాంగులకి 3000 పెంచిన 6000 చేస్తా ఉన్నాం, 6000 చేసాం. బెడ్ రీడిన వాళ్ళకి 10,000, తలసీమియా వాళ్ళకి 15,000. అంతేకాకుండా మహిళలకి 3 గ్యాస్ బండ్లు అన్నాం, 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. ఉచిత ప్రయాణం బస్సులో పెట్టాం. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా మా అక్క చెల్లెలందరికీ కూడా టికెట్ లేని ప్రయాణం పెట్టాం. ఇవాళ ఇచ్చిన హామీని నెరవేర్చడం వల్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఎప్పుడూ లేనటువంటి 1,59,000 కోట్లు లోటు బడ్జెట్, రాష్ట్ర అప్పులు, సమస్యలు అనేక ఉన్న పేదవాళ్ళకి ప్రజలకి ఎక్కడా కూడా లోటు లేకుండా చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉంది. ఈ అభివృద్ధి మీద ఇప్పటికే 550 కోట్లు ఖర్చు పెట్టాం. ఆర్ఓబీలు, రా వాటర్ ఫిల్టరైజేషన్ ప్లాంట్లు, రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాలు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, స్కూల్ భవనాలు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా చేశాం. అన్ని రకాలుగా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు అధికారం అనేది అలంకారం కాదు, అధికారం అనేది మాకు బాధ్యత. ఇవాళ గతంలో ఎమ్మెల్యేలుగా చేస్తున్న వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఇష్టారీతిలో దోచుకున్నారు. మేము వాళ్ళ అన్ని సమస్యలు తీరుస్తూ ప్రజలకి ఇబ్బంది లేకుండా పరిపాలిస్తూ ఉన్నాం. ఈరోజు 29వ డివిజన్లో నేతాజీ కాలనీలో ఇక్కడ రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి. నేతాజీ కాలనీ, తుంగం రాముల వీధి, నర్సరాజు రోడ్డు, ఈ 3 కూడా వీటి కోసం స్పెషల్ జీవో తెచ్చాం, 306 జీవో. దానివల్ల రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి. ఎక్కడికి వెళ్ళినా మా అక్క చెల్లెళ్ళు చక్కగా దీవిస్తూ ఉన్నారు. వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. ఎందుకంటే దీర్ఘకాలిక సమస్య వాళ్ళకి. ఇవాళ కోట్ల రూపాయలు అయిపోయిన ఇల్లు, ఒక్కొక్క ఇల్లు రేటు, కానీ ఇంటికి కాగితాలు లేవు. అలాంటిది వాళ్ళ శాశ్వత పరిష్కారంగా నేతాజీ కాలనీ, ఈ మధురా నగర్లో నేతాజీ కాలనీ, తుంగరాముల వీధి, అలాగే నర్సరాజు రోడ్డు ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ సదుపాయాలు కల్పించాం. ఇంకా ఇప్పుడు సీలింగ్ ల్యాండ్స్ ఏదో చిన్న సమస్య చెప్పారు, దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని పరిష్కారం చేస్తాం. ఖచ్చితంగా ఈ సమస్యల మీద వాళ్ళందరికీ న్యాయం చేస్తాం. ఇవాళ డివిజన్ పార్టీ అధ్యక్షుడు పివిఆర్, మాజీ కార్పొరేటరు మరి లక్ష్మీపతి, అలాగే జనసేన నాయకులు రమణ, శ్యాము, అలాగే ఝాన్సీ, రాజీ, అందరూ, రామ్నాయుడు, రాంబాబు, ప్రధాన కార్యదర్శి అందరూ కూడా ఉన్నారు. ఇప్పుడే మా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ మన డూండి రాకేష్ కూడా వచ్చాడు, పాదయాత్రలో పాల్గొంటూ ఉన్నాడు. ఖచ్చితంగా ప్రజలకి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తాం.